అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు, అమ్మా నాన్నల ఆశాకిరణాలు. రేపటి పౌరుల జీవితాల్లో చీకటి నింపుతున్నదెవరు? ఉరిమే ఉత్సాహంతో క్యాంపస్లో అడుగుపెట్టిన వాళ్ళు ఉరితాళ్లకు ఎందుకు వేలాడుతున్నారు? తప్పెవరిది? ర్యాగింగ్ని పూర్తిగా అరికట్టలేమా? అసలు ప్రభుత్వాల పాత్ర ఏంటి? కాలేజీ యాజమాన్యాల పాత్ర ఏంటి? దీనిపై ఎన్టీవీ ర్యాగింగ్పై సమరభేరి మోగించింది. రండి మాతో గొంతు కలపండి. ప్రస్తుతం విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజ్లో ఉన్నాం. స్టూడెంట్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. బాచుపల్లిలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఇంతగా మనుషుల ప్రాణాలు, స్టూడెంట్స్ ప్రాణాలు తీస్తున్నంతగా ర్యాగింగ్ రెచ్చిపోతుంది. అసలు ఈ ర్యాగింగ్ అనేది క్యాంపస్లో అవసరమా? ర్యాగింగ్ మీద వాళ్ళ మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నా పేరు అంజలి. అంజలి, అసలు ర్యాగింగ్ అనేది అవసరమా? ర్యాగింగ్ అనేది జూనియర్స్లో సీనియర్స్ ఒక వాళ్ళలో ధైర్యం తెప్పించడానికి చేయాలి, అంతేగాని అది లిమిట్స్ దాటదు. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను అది. బట్ నేను జోవియల్గా తీసుకున్నా, ఎంజాయ్ చేశాను, అంతేగాని అది సీరియస్గా తీసుకొని సూసైడ్ చేసుకునే అంత ధైర్యం తక్కువ అయితే నాకు లేదు. అలాంటి వాళ్ళు ఉండదు. ఏంటి? ఏముంది, బీడీ చెప్పమంటారు, ఇంకా సాంగ్ అన్నా లేకపోతే యాక్టింగ్ అన్న డైలాగ్ అన్న ఏదో చెప్పమంటారు. బట్ చాలా జోవియల్గా తీసుకుంటారు. సీనియర్స్ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, జూనియర్స్ని బాగా చూసుకుంటున్నారు. ఐ ఎంజాయ్డ్ ఇట్. సో అంటే నువ్వు చెప్పావు లిమిట్గా ఉన్నంత వరకు ఏదైనా బాగుంటుంది, ఎక్సీడ్ అయితేనే ప్రాబ్లమ్స్ వస్తాయని. కానీ అలాంటి ఎక్సీడ్ అయిన కేసెస్ మనం రీసెంట్గా చూసాం. లైక్ రిషితేశ్వరి కానీ మధువర్ధన్ కానీ రీసెంట్గా జరిగినటువంటి 2 ఇష్యూస్ తీసుకుంటే కనుక ఒక్క నెలలోనే 6 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇంతగా ఉన్నది, ఇంత ప్రాణాలు తీసేంతగా పెరిగిపోయిన ర్యాగింగ్ అవసరం అసలు యూనివర్సిటీలో? అలాంటి ర్యాగింగ్ మాత్రం అస్సలు ఉండదు. ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫ్రెండ్లీగా ఉండాలి, జోవియల్గా ఉండాలి, అది లిమిట్స్ క్రాస్ చేయొద్దు. గర్ల్స్ విషయంలో ముఖ్యంగా వాళ్ళు చాలా కొంచెం కేరింగ్గా ఉండాలి. బికాస్ కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని మనం ఏడిపించకుండా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే అక్కడికే ఆపేయాలి సీనియర్స్. సో అది వాళ్ళ సీనియర్స్ బిహేవియర్ బట్టి ఉంటుంది. బట్ జూనియర్స్ అన్నాక స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోకూడదు. వాళ్ళలో ధైర్యం నింపడానికే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించాలి. ధైర్యం నింపేందుకే ర్యాగింగ్ చేస్తారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడటానికి. ఓకే, వాట్స్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ర్యాగింగ్? హాయ్, ఐఎమ్ సొనాలి. లైక్ బేసికలీ మేము ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ కాదు, అది ఇట్స్ జస్ట్ కాల్ అన్ ఇంట్రాక్షన్. చెప్తాం లైక్ సాంగ్స్ పాడమని చెప్తాం, దట్ డజంట్ మీన్ వాళ్ళంతా లైక్ వాళ్ళు కూడా సీనియర్స్ అయ్యాక వాళ్ళకి ఉంటుంది లైక్ జూనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ ఆల్ స్టఫ్. బట్ దెన్ మీరు ఎంత డేర్ అయితే సూసైడ్కి పెట్టుకుంటారో అదే డేర్ మీరు ఫైట్ బ్యాక్ చేయడానికి పెడితే దే విల్ బి నో సూసైడ్స్. ఎవరు ర్యాగింగ్ చేసినా ప్రతి ఒక్క సీనియర్కి కూడా భయం ఉంటుంది, లైక్ ఇలా సీరియస్ అయితే వాళ్ళు వెళ్ళి చెప్తారేమో అని. జూనియర్స్కి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, లైక్ వీళ్ళు చెప్తున్నారు జస్ట్ స్పోర్టివ్గా తీసుకొని చూద్దాం. ఏమన్నా సీరియస్ అయితే వెళ్ళి ఫ్యాకల్టీకి కంప్లైంట్ చేయాలి, కానీ సూసైడ్ అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు బీ లైక్ పేరెంట్స్ కూడా చెప్పి పంపించేటప్పుడు నాన్న ఎవరితో మాట్లాడకు అలా చెప్పకూడదు. ఎవరికన్నా చెప్పేటప్పుడు లైక్ కాన్ఫిడెంట్గా ఉండు, నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, కాలేజ్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పు, అలా చెప్పాలి. కానీ సీనియర్స్తో మాట్లాడకు, వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు అలా చెప్పి పంపించకూడదు ఎప్పుడు జూనియర్స్ని లైక్ కాలేజ్కి పంపించేటప్పుడు. ఇంకొకటి, సీనియర్స్ ఎవరు అంతగా ర్యాగ్ చెయ్యరండి. మా అంటే డ్యాన్స్ ఏమంటారు అంతే, అంతకంటే ఎక్కువ ర్యాగ్ చెయ్యాలని లేకపోతే ఒక కోపంలో రియాక్షన్ ఇచ్చేసి వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకోండి, వెళ్ళి ఫ్యాకల్టీకి చెప్పండి, దే విల్ హెల్ప్ అస్ అవుట్ కదా. అంతేగాని ఒకరు సూసైడ్ చేసుకొని తన లైఫ్ తను స్పాయిల్ చేసుకొని ఆ సీనియర్ లైఫ్ స్పాయిల్ చేసి, అంత సూసైడ్ అనేది పిరికితనం వల్ల రాదు. సూసైడ్ చేసుకోవడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ మనం ఫైట్ బ్యాక్ చేసే దాంట్లో పెడితే మనకి సూసైడ్ అనే మాటే రాదు. నీ నేమ్ చెప్పింది ఇప్పుడు, గట్స్ ఉండాలి దేనికైనా సరే, ఫైట్ చేయాలి దాని మీదని. అమ్మాయిలు ఎటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి? అంటే సహజంగా రాగానే ర్యాగింగ్ చేస్తారు అని ఎందుకు అంత సెన్సిటివ్గా ఎందుకు అయిపోతున్నారు? అసలు కాలేజెస్లో ఏదైనా మీకు ఏమైనా ర్యాగింగ్ గురైతే కంప్లైంట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ ఉంటుందా?
ఇప్పుడు ఐమ్ హారిక అండ్ 4th ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నా అండ్ ప్రస్తుతానికైతే ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ కేసెస్ చాలా కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ పెట్టారు, స్పైస్ని పెట్టారు. ర్యాగింగ్ చేస్తే సీక్రెట్గా అబ్జర్వ్ చేసి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి. సో ఐ డోంట్ థింక్ అంత ఇంటెన్సిటీతో ప్రస్తుతం ఉన్న మాలాంటి డే స్కాలర్స్ కానీ హాస్టలర్స్కి కానీ అంత ర్యాగింగ్ జరుగుతుందని. ఎక్కడో కొన్ని యూనివర్సిటీస్లో మేబీ మేనేజ్మెంట్ తప్పవచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్, కొన్ని కాలేజెస్లో ర్యాగింగ్ జరుగుతోంది. బట్ ర్యాగింగ్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ అంతే, జూనియర్స్కి సీనియర్స్కి. ఇప్పుడు రేపు జూనియర్స్కి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు ఒక సీనియర్ని వెళ్ళి అడగాలంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ బాండ్ ఉండాలి ఆ సీనియర్తో. సో అలాంటి హెల్ప్కి కానీ పాజిటివ్ థింగ్స్కి ర్యాగింగ్ అనేది చేస్తారు. బట్ ఇప్పుడు ర్యాగింగ్ అనేది ఇంట్రికేట్ చేసేసి దాన్ని ఒక నెగటివ్ ఆస్పెక్ట్లో తోస్తారు తప్ప ఇట్స్ జస్ట్ అ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ బిట్వీన్ అ సీనియర్ అండ్ అ జూనియర్. రీసెంట్గా జరిగిన ఇష్యూస్ చూస్తున్నాం. పేరెంట్స్ ధైర్యంగా ఇప్పుడు పంపించగలరా అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ? అంటే ఎందుకు చదువుకోవడానికి వెళ్ళి చనిపోతున్నారు, లేదంటే ఉరితాళ్లకు వేలాడుతున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? హాయ్, ఐమ్ స్పందన. బేసికలీ పేరెంట్స్ ఎలా పంపిస్తున్నారంటే అమ్మాయిల్ని, అంటే అందరిళ్ళల్లో కాకపోవచ్చు కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని ఇలా ఉండమ్మా, అలా ఉండమ్మా, ఇలా డ్రెస్ అప్పవమ్మా, అబ్బాయిలతో మాట్లాడొద్దమ్మా అలా చెప్తున్నారు. కానీ ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, ఎవరితో అయినా ప్రాబ్లం వస్తే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయి అలా చెప్పట్లేదు. సో దానివల్ల పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళలో ఇంకా మానసిక ఒత్తిడికి ఇంకా గురవుతున్నారు. అది చాలామంది సూసైడ్కి దారి తీస్తుంది. ప్లస్ ఇలా హాస్టలర్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ సిటీస్లో చదువుకుంటూ ఉంటారు, పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, ఏమి మాట్లాడుకోవడానికి, దేనికైనా భయపడుతూ ఉంటారు. సో ఆ గ్యాప్ రావడం వల్ల వాళ్ళు ఇంకా సూసైడ్కి అవి రీజన్స్ అవుతున్నాయి. కాలేజెస్లో ఎటువంటి వాతావరణం ఉండాలంటావు అసలు? నీ పేరు? లోహిత. రీసెంట్గా జరిగిన ఇష్యూస్ తీసుకుంటే లైక్ రిషితేశ్వరి కావచ్చు, మొన్న కడపలో జరిగినవి కావచ్చు, అంటే అసలు ఇంతగా మనిషి చనిపోయేంతగా ప్రేరేపించేంత ర్యాగింగ్ అవసరం అసలు? అంటే డిఫరెంట్ మాధ్యమాలు వచ్చాయి, మనకి ఫేస్బుక్స్ వచ్చాయి, ట్విట్టర్స్ వచ్చాయి. ఇంత ఉన్నప్పుడు ఇంటరాక్షన్ కోసం ఈ ర్యాగింగ్ అవసరమా? అంటే బేసికలీ అమ్మాయిలు చాలా సెన్సిటివ్. వాళ్ళు ర్యాగింగ్ చేసిన, నేను స్టార్టింగ్లో నాకు చాలా ర్యాగింగ్ జరిగింది. స్టార్టింగ్లో నేను చాలా బాధపడ్డాను, అంటే ఇంత చేస్తున్నారని. కానీ తర్వాత మన ఇంటరాక్షన్ కోసమే, అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉంటేనే బాగుంటుంది. అంటే సూసైడ్స్ అదంతా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు సీనియర్స్ మాకు కూడా ర్యాగింగ్ చేస్తారు, కానీ అది మనం పాజిటివ్గా తీసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా మనకి బాగా చెప్పి పంపించాలి. అంటే నీకు అబ్బాయిలు ఏమన్నా అంటే నువ్వు వెనకాల తిరిగి ఫైట్ బ్యాక్ చేయి, నువ్వు ఎందుకు భయపడతావు, అమ్మాయి అని ఫీల్ అవ్వద్దు, నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే పక్కన వాళ్ళు నీతో బాగా మాట్లాడతారు, లేకపోతే నీ అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఎప్పుడు సూసైడ్స్ అనేది ఆన్సర్ కాదు, మనం ఫైట్ బ్యాక్ చేయాలి దేనికైనా. ర్యాగింగ్ అవసరమా కాలేజెస్లో? ర్యాగింగ్ అంటే ఇంటరాక్షన్ అవసరం, కానీ లిమిట్స్ వరకు అవసరం, లిమిట్స్ దాటకూడదు. ఓకే.